లేదంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు. కేసీఆర్ ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే ప్రజలను మభ్య పెడుతుంది. చేసింది ఘోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉంటుంది. అది కుటుంబ పాలన ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉండి 10 సంవత్సరాలు లూటి చేసిన కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తున్నది అనేటువంటి తీరు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది ఎట్లుంటుంది అంటే బద్మాషి అన్ని బద్మాషి గాడంటే ఏమో తయారవుతాడు, అట్లా వీళ్ళ పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఇలా స్థానిక సంస్థలు వీళ్ళు కొంతమంది సెలెక్టెడ్ చిల్లరగాలను కొంతమంది తయారు చేశారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు పెడతారా, పెట్టరు అని చెప్పి వ్యంగ్యంగా ప్రజలను రెచ్చగొట్టేటువంటి స్థానిక సంస్థలను ఎన్నికల మీద ప్రజలను రెచ్చగొడతారు. మళ్ళీ ఇదే విధవలు ఏం చేస్తారు, 42% రిజర్వేషన్లు కేటాయించినాకనే ఎన్నికలు పోవాలని చెప్పి మళ్ళీ వీళ్ళే వార్తలు వేస్తారు. అంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా చేసిందా? ఈ దేశంలోనే జనాభా లెక్కలు చేసినటువంటి రాష్ట్రం ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచితపరిచిన రాష్ట్రం ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. ఈ దేశం ఉచిత విద్యుత్ గృహోపకరణలకు ఇచ్చిన రాష్ట్రం ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలను ఇస్తామని ఒప్పుకున్న రాష్ట్రం ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి అద్భుతంగా ప్రజాపాలన కేసీఆర్ పాలన కాదు. అంటే కేసీఆర్ పాలన దొరల పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన, మోసపు పాలన, పైసలిచ్చి దొంగలతోని మాటలు తిట్టిపించేటువంటి పాలన. ఆ పాలనకు ఈ పాలనకు చాలా ఆస్మాన్. ఇప్పుడు నెల రోజులు 2 నెలలు ఒక 6 నెలలు ఎన్నికలు లేట్ అవుతున్నాయి అనేది ఒక మాట మాట్లాడితే ఇదే ప్రభుత్వం మీద స్థానిక సంస్థల ఎన్నిక 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి దానికి కోర్టుల అడ్డంకులా, ఎలాంటి సమస్యలతో ఏగాలి, ఎట్లా ముందుకోవాలి, టెక్నికల్ ఇష్యూస్ ఎట్లా ముందరికెళ్ళాలి, రాజ్యాంగపరమైనటువంటి అవరోధాలు ఏమైనా వస్తే ఎట్లా ముందరికెళ్ళాలి అనేటువంటి సమాలోచన చేసి ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఎన్నికలు నిర్వహించకుండా ఏముండరు. కానీ ఈ రెచ్చగొట్టుడేంది? 42% రిజర్వేషన్లు కావాలని మీరే అంటారు, జనాభా లెక్కలు చేయాలని మీరే అంటారు, అప్పులన్నీ కట్టాలని మీరే అంటారు, ధరణి సమస్యలు తీరాలని మీరే అంటారు. ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ దుమ్మెత్తిపోస్తారు. ఇదేంది సన్నాసులారా అనేటువంటి సగటు మనిషి ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరున్నారు? యూట్యూబ్లలో మాట్లాడే చిల్లరగాళ్ళు మాట్లాడే అక్కడిక్కడ మాట్లాడతారు కాదు. సైలెంట్ ఓటింగ్ ఉంది కాంగ్రెస్ వైపు. సైలెంట్ ఓటింగ్. ఇలా రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ పొందుతున్న వాళ్ళు అందరికీ ఇవ్వకపోవచ్చు, కానీ 4 ఎకరాల లోపల ఉన్నటువంటి 74% ఉన్నటువంటి రైతులకు ఇలా రైతు భరోసా అందింది, రైతు రుణమాఫీ జరిగింది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఇలా బోనస్, పంటల బోనస్ వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి రేషన్లో. ఒక్కటి కాదు, ఈ దేశంలో అగ్రగామి పాలనతో అద్భుతంగా నడుస్తున్నటువంటి కొంతమంది చిల్లరగాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఏం మాట్లాడతారంటే రేవంత్ రెడ్డికి బేషన్కు ఏముందా గిన్నెకు తేడా తెలవ అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, బేషన్ గిన్నెకు బేషన్కి తేడా తెలవ అన్నటువంటి వెదవకు నువ్వు తినే గిన్నెకు నీ ఇంట్లో ఉండే వాషింగ్ బేషన్కి తేడా ఏంది? బేషన్ అంటే ఏంది? బేషన్ అంటే ఇలా కింద తెలిసినట్టు బనక చిల్లర ఏడగా నేనేమంటున్నా అంటే కృష్ణానది పొడుగున పోతూ ఉంటుంది. పొడుగున పోయినప్పుడు ఒక పెద్ద ఊరు వస్తుంది, ఒక చిన్న ఊరు వస్తుంది, ఓ తండ వస్తుంది, ఓ గుట్ట వస్తుంది, ఓ చెట్టు వస్తుంది. దానికి ఒక పేరు, ఆ ఊరిలో ఉన్న ఆ పేరు పెట్టుకుంటారు. ఆ పేరు కాడ ఓ గుంతదవి కాలువ తీద్దాం అనుకుంటే ఆ పేరు మనకెట్లా గుర్తుంటుందిరా సన్నాసి? అదేమైనా హిమాలయ పర్వతమా గుర్తుపెట్టుకోనికే? ఈ దేశ రాజధాని ఢిల్లీ లేకుంటే తెలంగాణ రాజధాని హైదరాబాదా? ఓ కాలువ పోతా ఉంది, గోదావరి నది పోతా ఉంది. ఆ నది పొడవున పోతా ఉంటే అక్కడున్న ప్రాంత ప్రజలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక పేరు పెట్టి పిలుచుకుంటారు. మనకేం పని అని ఎక్కడ పోతాం? ఇలా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేసీఆర్ ప్లేట్లో జగన్మోహన్ రెడ్డి పునాదులు వేసిండు. దాన్ని బనక జిల్లా ప్రాంతానికి పునాదులు వేసింది ఎప్పుడు? కేసీఆర్ ప్లేట్లో. కేసీఆర్ ప్లేట్లో బనక జిల్లా ప్రాంతంలో వాళ్ళు నీళ్లు తీసుకుపోనికి పునాదులు వేస్తే ఈ సిగ్గుదప్పిన సన్నాసులే బనక జిల్లా గురించి చలో ఏదో నడుస్తూ ఉంది, వీళ్ళే లొల్లి పెట్టి మళ్ళీ దీన్నే అది తెలియదు, కేసీఆర్ రేవంత్ రెడ్డికి లేచి అని తెలియదు నీళ్ళు. నేను ఏమంటానంటే ప్రతి మనిషి మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి వైల్ స్పీకింగ్ దెర్ ఇస్ ఛాన్స్ టు కమిట్ మిస్టేక్ అండ్ టంగ్ స్లిప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న వర్డ్ ఫార్మేషన్ అప్పుడప్పుడు మనకు నత్తి కూడా పోతూ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. దాన్ని పెద్దగా తీసుకొని వీళ్ళకేందో తెలిసినట్టు నువ్వు తినే గిన్నెకు మీ ఇంట్లో ఉండే బేసన్ గిన్నెకు తేడేందో చెప్పు, ఏ గాడిది కొడుకొని అడుగుతా. మీకు ఎంత తెలివి ఉందో? యూట్యూబ్ ఛానల్లో చాలా మాట్లాడుతున్నారు. బేసన్ అంటే ఏంద్రా? నువ్వు తినే గిన్నె చిన్నగా ఉంటుంది, ఒక్కటి తింటే చిన్నే. ఒక 10 మందికి పెట్టడానికి అన్నం తీస్తే దాన్ని ఏమంటారు? బేసన్ అంటారు. యూజ్లెస్ ఫెలోస్ గుర్తుపెట్టుకో. మరి వాటర్లో కూడా నదికి బేసన్ అంటే ఏంది? వివిధ ఉపనదుల ద్వారా. ఇప్పుడు కృష్ణా నది ఉంది, కృష్ణా ఉపనదుల నుంచి వచ్చినటువంటి నీళ్ళు అంది ఒకతాన జామ అయితే దాన్ని బేసిన్ అంటారు.
ఇప్పుడు పెళ్ళిళ్ళు అయితే ఫంక్షన్లు అయితే అందులో ఏం చేస్తాం, ఒక గిన్నె పెడతాం, అన్నం తీసుకుపోయి పెడుతుంటాం, సర్వీస్ తీసుకొని సారసా తీసుకొని. ఏం గిన్నె అంటారు దాన్ని? బేషన్ గిన్నె అంటారు. అంటే ఎక్కువ 10 మందికి పంచడానికి అన్నం తీసుకొని పెడితే దాన్ని బేషన్ అంటారు. దాన్ని నీటికి కూడా వాటర్ కృష్ణ బేషన్ అంటారు దాన్ని, లేదంటే గోదావరి బేషన్. అంటే ఒక అనేక నదుల సమూహం లేదంటే ఎక్కువ నీటి సమూహం ఉన్నటువంటి ప్రాంతాన్ని, లేకుంటే ఆ సమూహాన్ని దాన్ని ఏమంటారు అంటే బేసిన్ అంటారు. అది తెలియకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమైన వీళ్ళకి బాగా తెలుసు అన్నట్టు, పీకుడు గాళ్ళకు అంత తెలిసినట్టు. నేను ఏమంటున్నా అంటే ఇలా మాట్లాడేతోనికి నేను డైరెక్ట్ ఫోన్ చేసి క్వశ్చన్ అడుగుతా, ఓవర్గా మాట్లాడినవాడిని. నీ నాలెడ్జ్ ఏంది, మీ కథ ఏందో చూస్తా. ఏతులు ఎక్కువ పని తక్కువ, గంట సేపు ప్రిపేర్ అయ్యేది ఏందో కుక్కలేక వచ్చి అరిసేది. అంటే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు నేను ఏమంటున్నా అంటే సబ్జెక్ట్ ఉండడం. ఇప్పుడు కేసీఆర్ సబ్జెక్ట్, అంత సబ్జెక్ట్ ఉందా కేసీఆర్? మీరు అనుకుంటారా? 3 పద్యాలు వాడితే 2-3 పద్యాలు వాడితే సబ్జెక్ట్ ఉన్నాడు అనుకుంటారా? ఆయన సబ్జెక్టు ఏడ్చింది చూడు, కాళేశ్వరం ఏడ్చినట్టు ఏడ్చింది. మీరు అనుకున్న కేసీఆర్కు కేటీఆర్కు సబ్జెక్టు చాలా ఉందని మీరు ఫీల్ అవుతారేమో. మేడి పండు చూడు మేలమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండే. అంతే ఉన్న అంత సీన్ ఏం లేదు ఆడ మీరు అనుకున్నంత. ఒకవేళ వాళ్ళకి జ్ఞానం తెలివే ఉంటే ఈ విపరీతమైన దోపిడీ చేసేవాళ్ళు కాదు, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు. జ్ఞానం ఉన్నోడు అహంకారిగా ఉండడు. అత్యంత అహంకారంతో నిండి ఉన్నటువంటి కేసీఆర్ జ్ఞానహీనుడే. అత్యంత ధనదోపిడికి ఉన్నటువంటి ఒక లోబి ఎవడైతే ఉన్నాడో వాడు మూర్ఖుడే. అదే మేము భావిస్తాం. రేవంత్ రెడ్డికి అంటే పద్యాలు వాడకపోవచ్చు, తెలివితేటలు లేకపోవచ్చు, కానీ తోటివాడికి అన్నం పెట్టాలి, పోరాటం చేసైనా నేను ఉన్నత స్థానం, నా ప్రజలు ఉన్నత స్థానంలో కోరుకున్నాడు. వాడే ప్రపంచ మేధావి. అతనికి మించిన మేధావి ఎవడు లేడు. చిల్లరగాళ్ళు చిల్లర మాటలు మాట్లాడితే వదిలే బాగుండదు. ఇది కేసీఆర్ లేక లుచ్చ ప్రభుత్వం కాదు. మాటలు చెప్పి చేసింది సున్నా, బంగారు తెలంగాణ అయింది, దేశాన్ని మారుస్తానని పోయిండు. అత్యంత అవినీతి అంటే